లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు పుట్టుకను గురించి తెలుసుకుంటున్నాం. మనందరికీ తెలుసు దేవుని పుట్టుక ఎలా జరిగింది అని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక నివాసాన్ని విడిచిపెట్టి, వైభోగాన్ని విడిచిపెట్టి, వేవేల దేవదూతల చేత నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే యోగ్యుడైన, అర్హుడైన, పూజ్యుడైన మన దేవుడు ఎందుకు తన సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి జన్మించాల్సి వచ్చింది, ఒక మానవ శరీరాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ యేసుక్రీస్తు పుట్టుక ఇప్పటికీ కూడా ప్రత్యేకమే. ఆయన పుట్టుక ఇప్పటికీ కూడా పరిశుద్ధమే. అటువంటి పుట్టుక ఈ భూమి మీద దేవుళ్ళు అని చెప్పబడుతున్న ఎవరికి కూడా అలాంటి పుట్టుక అనేది జరగలేదు. ఒక కన్యక గర్భవతి కుమారుని ధరించింది, ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం వస్తుంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి అధ్యయనం లేదా ధ్యానం చేస్తున్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మరలా రాబోతున్నాడు అన్న విషయాన్ని మనందరము కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారని చెప్పి అనేక మంది ప్రవక్తలు ఎంతో మంది ప్రవక్తలు వివిధ కాలాల్లో ప్రవచించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు, ఎంతో మంది భక్తులు ప్రవచించారు. ఆయన పుట్టుకను గురించి ప్రవచించడమే కాదు, ఆయన పుట్టి ఏ విధంగా సువార్త ప్రకటన చేస్తారు, ఏ విధంగా సిలువకు అప్పగించబడి అవమానం పొంది సిలువ మీద ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందిస్తారని, ఆ సిలువ మీద మృతి పొంది మరణించబడి సమాధి చేయబడి మూడో దినాన ఖచ్చితంగా తిరిగి లెగుస్తారు అని చెప్పి ఖచ్చితమైన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల ముందే ప్రవచించడం జరిగింది భక్తులైన ప్రవక్తలైన వారు. ఆ భక్తుల ప్రవక్తల యొక్క ప్రవచనాల అనుసారంగానే యేసుక్రీస్తు ప్రభు పుట్టుక జరిగింది. యేసుక్రీస్తు పుట్టుక ప్రవచనం అంటే చెప్పబడిన రీతిగానే ఆయన పుట్టుక జరిగింది. ప్రవచించిన విధంగానే అంటే ప్రవక్తలు ప్రవచించిన విధంగానే ఆయన పుట్టుక జరిగింది. ప్రవచనాలు నెరవేర్పుగానే ఆయన శిల్వ యాగం జరిగింది. ప్రవచనాలు నెరవేరబడినట్లుగానే ఆయన సమాధి చేయబడ్డారు. ప్రవచనాలు నెరవేరబడినట్లుగానే ఆయన మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన పుట్టుక, ఆయన యొక్క ఆయన ఎదగడం, ఆయన పుట్టడము, ఆయన ఎదగడము, ఆయన సువార్త ప్రకటన చేయడము, ఆయన మన కొరకు సిలువలో మరణించడము, ఆయన సమాధి చేయబడము, మూడవ రోజు తిరిగి లేవడము, ఇవన్నీ కూడా ప్రవచనాల అనుసారముగానే ముందుగానే ప్రవచించిన రీతిగానే జరిగింది. ఆయన వస్తారని ప్రవచింపబడిన రీతిగానే ఆయన వచ్చాడు. అయితే ఈసారి ప్రవక్తలు భక్తులు కాదు కానీ స్వయంగా ఆయనే తన నోటి ద్వారా ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి అంటే, నేను మరలా వస్తాను, నేను మరలా రాబోతాను, నేను మరలా వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని నాతో కూడా ఉన్నట్లుగా నేను తీసుకువెళ్తానని చెప్పి ఆయన రెండవ రాకడను గురించి స్వయంగా ఆయనే ఈ భూమి మీద వాగ్దానము లేదా ప్రవచనము చేసి వెళ్ళారు. మరి ప్రవక్తల యొక్క భక్తుల యొక్క ప్రవచనాలే అంతగా నెరవేర్పు జరిగినప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ఆయనే స్వయంగా తన నోటితో చెప్పిన మాట ఎందుకు నెరవేరదు అని అనుకుంటున్నారు. చెప్పబడిన రీతిగానే ఆయన వచ్చారు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పసిబాలుడుగా మానవ స్వరూపిగా వచ్చాడు. ఆయన ప్రవచించాడు లేదా ఆయన వాగ్దానం చేశాడు, రెండవసారి నేను రాబోతున్నానని. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉండులాగిన మనల్ని ఆయన తీసుకుని పోతాడు. ఏ విధంగా అయితే ప్రవచనాల మూలంగా పుట్టుక జరిగిందో, ప్రవచనాలు మూలముగా శిల్వ యాగం జరిగిందో, అట్టి విధముగానే ప్రవచనాల అనుసారంగానే రెండవ రాకడ కూడా సమీపించబోతుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను సెలబ్రేషన్ చేసుకోవడం, ఆనందంగా సంతోషంగా ఇతరులతో ఆనందించడం, సంతోషించడం, ఆరాధించడం అనేది తప్పు కాదు. కానీ ఏ విధంగా అయితే మనం క్రీస్తు పుట్టుకను గురించి ఆనందిస్తూ సంతోషిస్తూ గంతులు వేస్తూ ఉత్సహిస్తున్నామో అదే మనము ఖచ్చితంగా ఆయన రెండవ రాకడ కూడా సమీపిస్తుంది. ఆయన రెండవసారి వస్తారు అన్న విషయాన్ని కూడా మనము ఖచ్చితంగా మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన పుట్టుకను గురించిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాప క్షమాపణ. మనుషుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తృణీకరించి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఉండగా మానవుడు
మానవుడు పాపంలో పడిపోయాడు. ఆ పాపము నుంచి పాత నిబంధన గ్రంథంలో పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా, తెలిసి తెలియకుండా చేసిన ప్రతి వ్యక్తి కూడా కొన్ని తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుని మందిరానికి గొర్రెను లేదా ఎడ్లను లేదా పావురపు పిల్లలను తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో బలి ఇచ్చి వాటి రక్తం ద్వారా క్షమాపణని పొందుకునేవాడు. వాటి రక్తం ద్వారా తన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగేది. కానీ సదాకాలము ఎల్లకాలము కూడా జంతువుల యొక్క రక్తము ద్వారా మనము పాప విమోచనము చేయడం జరగదు కదా. ఎల్లకాలము మనం బ్రతికి ఉన్నంతకాలము, ఈ భూమి ఉన్నంతకాలము కూడా ఆ జంతువుల యొక్కయో పక్షుల యొక్కయో రక్తం ద్వారా మనకి పాప విమోచన జరగడం సాధ్యం కాదు కదా. అందులోనూ వాటి రక్తం ద్వారా జరిగిన విమోచన సంపూర్ణం కాదు కదా. అందుకనే దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ప్రతి వ్యక్తి కూడా తాను తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపము నుంచి విమోచింపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి మానవ రూపిగా వచ్చి తన పరిశుద్ధమైన శిలువ రక్తాన్ని చూడండి, గొర్రెల యొక్కయో లేదా పావురపు పిల్లల యొక్క రక్తము కంటే శ్రేష్టమైన రక్తం ఏంటి అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన శిలువ రక్తమే. కొరకు మన పాపముల కొరకు చిందించి తండ్రి అయిన దేవుని యొద్ద మన పాపములకు విమోచన కలుగునట్లుగా ఆయన మానవ రూపిగా జన్మించి తన ఏ పాపము ఆయన ఎరుగలేదు, ఆయన నోటి ఏ కపటము లేదని వాక్యలేఖనంలో రాయబడింది. అయినప్పటికీ దేవుని యొక్క చిత్తానుసారముగా యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. ఆయన చిందించిన పరిశుద్ధమైన శిలువ రక్తము ద్వారా ఇప్పుడు మన పాపములకు విమోచన దొరుకుతుంది. అందుకే ఆయన పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే మన పాపముల కొరకు రక్తము చిందించడానికి, మన పాపములను విమోచించడానికి. అందుకోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించడం కోసం ఆయన ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ఆయన రక్తమందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, తన పరిశుద్ధమైన రక్తమందు విశ్వాసం ఉంచి తన పాపములను ఎవరైతే కడుగుకుంటారో వారందరికీ ఆయన శిలువ రక్తం ద్వారా పాప విమోచన దొరుకుతుంది. రెండవది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడు చెప్తాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్తాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ మానవుడు కూడా, పాపి అయిన ఏ మనుషుడు కూడా దేవుని యొద్దకు చేరలేడు. దేవుని యొద్దకు చేరాలి అంటే మానవుడికి పాప క్షమాపణ కలగాలి. ఆ పాప క్షమాపణ కేవలం పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ పరిశుద్ధుని యొక్క రక్తమే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చిందించిన రక్తం. ఆ రక్తంలో ఎవరైతే కడుగుకొని తమ పాపములను నా పాపముల కొరకు నీవు రక్తం చిందించావు ప్రభువా అని ఎవరైతే ఒప్పుకొని ఆయన తమ పాపాల కొరకు ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారని విశ్వసిస్తారో వారు యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణను పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు చేరతారు. దేవుని యొద్దకు చేరడానికి కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమై ఉన్నాడు. మన పాపములకు పరిహారము ఆయనే ఉన్నాడు. మన పాపములను క్షమించి తన ద్వారా, తనను బట్టి, తన నామాన్ని బట్టి, తన ద్వారా మనము తండ్రి అయిన దేవుని యొద్దకు చేరడానికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి, మనకి అర్హత కలగజేయడానికి ఆయన ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది. ఆయన ఈ భూమి మీద జన్మించవలసి వచ్చింది. మొట్టమొదటిది మన పాపములకు క్షమాపణ కలుగు చేయడానికి ఆయన మానవుడిగా జన్మించాడు. 2, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళగలము కాబట్టి, తండ్రి అయిన దేవుని యొద్దకు చేరగలము కాబట్టి, ఆయనే మార్గము కాబట్టి పరలోక రాజ్యంలోనికి మనకు ప్రవేశము కల్పించడం కోసం ఆయన ఈ భూమి మీద మానవుడిగా జన్మించడం జరిగింది. అయితే ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటాయి ఆయన పుట్టుకను గురించి. ఈ వచనములు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఈ భూమి మీద పుట్టిన తర్వాత సమాజ మందిరంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లేఖనములను చదివి ఇవి మీ వినికిడిలో నెరవేరాయి అని చెప్తారన్నమాట. వచనాలు యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఏంటి అంటే దేవుడు తన పుట్టుకను గురించి చెప్పిన మాట ఏంటంటే, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దేవుడు యెహోవా నన్ను అభిషేకించను రాయబడి ఉంటుంది. ఆయన పరమును వీడి ఎందుకు పుట్టారు అంటే ఎంతో మందికి రక్షణ సువార్తను అందించి
అనేకులకు పరలోక రాజ్యము ఉంది. ఆ నరకము నుంచి తప్పించబడి యుగ యుగాలు మీరు నాతో జీవించాలి అంటే నేను చూపిన మార్గంలో జీవించండి, పాపాన్ని విడిచిపెట్టండి. మీ పాపాలను పరిహరించడానికే నేను రక్షణ యాగం చేస్తున్నాను, సిలువ యాగము చేస్తున్నాను. మీ పాపాల కొరకు నేను స్వయంగా నా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించబోతున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే సువార్తను ఈ భూమి మీద తానే స్వయంగా తన నోటి ద్వారా ప్రకటించడానికంట ఆయన ఈ భూమి మీద జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించి మనతో ఏ సంబంధం లేకుండా నేను మీ పాపాల కొరకు చనిపోవడానికి వచ్చానని చెప్పి పుట్టి ఎదిగి ఏదో తనకు తానుగా సిలువ యాగం చేసేసి మరణించి 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి లేచి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయిన దేవుడు కాదు. ఆయన స్వయంగా భూమి మీద పుట్టి మానవుడిగా పసి బాలుడిగా పుట్టి ఆయన తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులకి విధేయుడిగానే ఉండి ఎదుగుతూ 30 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఆయన సిలువ యాగమునకు అంటే సిలువ వేయబడడానికి వెళ్ళే ముందుగా ఆయన ఏం చేశాడంటే, నేను మీ పాపాల కొరకు రక్తం చిందిస్తున్నాను, మీరు యుగ యుగాలు మన్నించబడే ఆ నరకం నుంచి తప్పించబడి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నేను చిందించున్న రక్తము మీ పాపముల కొరకని మీరు ఒప్పుకొని నేను చూపించిన మార్గంలో జీవించడానికి ఇష్టపడతారో మీకు నిత్య జీవము కలుగు చేస్తాను అని చెప్పి ఆయన సువర్తమానము ప్రకటించడానికి ఈ భూమి మీద జన్మించాడంట. పెద్దవాడైన తర్వాత కొంతకాలము బాలుడుగానే యవ్వనస్తుడుగానే ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. పెద్దవాడైన తరువాత ఆయన తను పగలంతా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడని కొత్త నిబంధన గ్రంథంలో అనేక చోట సువార్తలో రాయబడి ఉంటుంది. ఆయన శిష్యులు భోజనము కొనడానికి ఊరిలోకి వెళ్ళి ఉండగా ఆయన ఒక ప్రదేశం అందు కూర్చుని ఉంటారు. శిష్యులు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో అంటారు, ప్రభువా ఈ ఆహారము నువ్వు తిను అని చెప్పి అంటూ ఉంటారనమాట. అప్పుడు ప్రభు అంటారు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అని చెప్తారు. అప్పుడు శిష్యులు ఒకరితో ఒకరు అనుకుంటూ ఉంటారు, ఎవరైనా ఏమైనా తెచ్చారేమో యేసుక్రీస్తు ప్రభు తినడం కోసం అని వారు ఒకరితో ఒకరు అనుకోవడం లేదా వారి మనసుల్లో అనుకోవడం అనేది జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నా తండ్రి చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చడమే నాకు ఆహారమును పానీయమును అయ్యున్నది అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అని దేవుడు పంపించాడు. ఆ రక్షణ సువార్తని ప్రకటించడమే నాకు ఆహారం అయింది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. అయితే ఆయన పుట్టడానికి గల కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన రక్షణ సువర్తమానమును అందరికీ తెలియపరచడం కోసం ఆయన భూమి మీద జన్మించాడట. స్వయంగా తన మానవుల యొక్క రక్షణకు నేనే మార్గము, నేనే నీకు రక్షణ ఇవ్వడానికి నేనే కారణం, నీకు రక్షణ కలుగజేసేది నేనే, నా ద్వారానే నీకు సంపూర్ణ పాప విమోచన రక్షణ నిత్య జీవం కలుగుతుంది నీవు అని చెప్పి ఆయనే స్వయంగా తన నోటితో జనులకు ప్రకటించడానికి ఆయనే స్వయంగా భూమి మీదకి రావడం జరిగిందట. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువను సమీపించక ముందు వరకు కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఆయన సిలువకు సమీపించి మరణించి 3వ దినాన సజీవుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ్యతను, ఆ సువర్తమానమును, రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడంటే శిష్యులకు అప్పగించాడు. ఇక్కడ సేవకులకు అప్పగించలేదండి, రక్షణ సువార్తను ప్రకటించమని శిష్యులకు అప్పగించాడు. అలాగే శిష్యులకు చెప్తాడు, మీరు ఈ సువార్తమానము లోకమందంతటా తెలియచేసి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారనమాట. అంటే సేవకులు శిష్యులు ఒకటి కారా అంటే కొంత భేదము అనేది ఉందండి. శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడే వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వారికి కలిగినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వారు విడిచిపెట్టలేదు. వారు మరణించినప్పటికీ కూడా మేము చనిపోయినా పర్లేదు, మాకు మరణము సంభవించిన పర్లేదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సువార్తను శిష్యులు మాత్రమే ప్రకటించారు. ఆ శిష్యులు అంత త్యాగపూరితముగా ప్రాణాలను కూడా సహితము కూడా లెక్క చేయకుండా ఒకవేళ సువార్తను ప్రకటించకపోయింటే ఆ రక్షణ సువార్త మన దాకా వచ్చేది కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించకపోయింటే ఇప్పటికీ మనం పాపాలలోనే కొట్టుమిట్టు ఆడుతూ ఉండేవారం. కాబట్టి శిష్యులు అంటే ఏంటి అంటే ఏది ఏమైనా ఎన్ని
శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రక్షణకర్త అయిన యేసుక్రీస్తును విడవకపోవడం, నిజమైన రక్షణను అనుగ్రహించే యేసుక్రీస్తు సువార్తను ఆపకుండా ప్రచారం చేయడం. అందుకే వారిని శిష్యులు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ రక్షణ సువార్తను అందించే బాధ్యతను శిష్యులకు మాత్రమే దేవుడు అందించాడు. అదే యెషయా గ్రంథం 61 ఇంకొక వచనం ఏమంటుందంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంది. ఆ సమయంలో అయినా ఈ సమయాల్లో అయినా వ్యభిచారము అనేది సమాజము ద్వారా అంగీకరించబడిన వృత్తి అయితే కాదు. ఎప్పుడైతే మన సమాజము కానీ మన యొక్క కోర్టులు కానీ వివిధ రూల్స్ని పెట్టారు కానీ అప్పట్లో ఇజ్రాయేల్ ముఖ్యముగా ఎవరికి ఏ సమాజంలో కూడా ఏ జనాంగంలో కూడా వ్యభిచారం అనేది అంగీకార యోగ్యమైనదైతే కాదు. కానీ ముఖ్యంగా ఇజ్రాయేల్ జనాంగములకైతే అది ఖచ్చితమైన కఠినమైన ఒక ఆజ్ఞ. ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేత పట్టబడుతుందో ఆ యొక్క స్త్రీ సమాజంలో ఉండకూడదు. ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేస్తుందో సర్వ సమాజము మీద నింద పడకున్నట్లుగా ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపివేయాలి. ఇది ఒక కఠినమైన ఆజ్ఞ ఇజ్రాయేల్ జనాంగంలో. అయితే కొత్త నిబంధన గ్రంథం అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత యేసుక్రీస్తు ప్రభు సువార్త చేస్తున్న సమయంలో ఒక స్త్రీని, వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆమెకి తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు ఎవరైనా ఉన్నారో లేదో మనకి తెలియదు. ఆమె ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో మనకి తెలియదు. రాళ్ళు వేసి, ఇది ఖచ్చితమైన మన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ. ఖచ్చితంగా నేను ఇవి విచారణ చేస్తే ఖచ్చితంగా సమాజం నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు అన్న విషయం ఆమెకి తెలిసినప్పటికీ కూడా ఆమె సాతాను బంధకములలో చిక్కి, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె సాతాను బంధకంలో చిక్కి ఆ పాపానికి లోబడి ఆ పనిని లేదా ఆ పాపాన్ని చేయడానికి ఇష్టపడింది. ఆ పాపము చేయడానికి తన హృదయాన్ని దృఢపరుచుకుంది. అప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమంటారో తెలుసుకోవాలని అనుకున్నారు. అదే సమయంలో వాళ్ళు రాళ్ళు పట్టుకొని సిద్ధముగా ఉన్నారు, ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలని. అయితే యేసుక్రీస్తు ప్రభుని ఆమెను అమ్మా అని పిలిచి, చూడండి, ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీలట దేవుడే స్వయంగా అంటున్నాడంట, అమ్మా అని పిలిచాడట, అమ్మా అని ప్రస్తావించాడట. ఆమెను అమ్మ అని పిలిచి, నేను కూడా నిన్ను శిక్షించను అని ఆయన స్వయంగా ఆమెను క్షమించాడట. నేను నిన్ను శిక్షించను, నిన్ను క్షమించాను అని చెప్పి ప్రభు అంటాడు, ఇకను వెళ్ళి పాపం చేయకుండా ఉండు అని చెప్పి ఆమెకి ఖచ్చితంగా ఆ మాట చెప్తారు. ఆ సమయంలో చూడండి, వ్యభిచారం చేస్తూ ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె ఉన్న పరిస్థితిని బట్టో, ఆమెకున్న ఏ విధమైన ఇబ్బందులను బట్టో తెలియదు, కానీ ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలిసినప్పటికీ ఆ పాపము సాతాను యొక్క బంధకంలో చిక్కి ఆ పాపము చేయడానికి తన హృదయాన్ని దృఢపరుచుకుంది. పట్టబడినప్పుడు అందరూ రాళ్ళ చేత చుట్టి అందరూ రాళ్ళ చేత ఆమెను చంపేయాలని చూస్తే యేసుక్రీస్తు ప్రభు క్షమించి, ఇకను ఆ పాపము చేయకుండా ఉండు అని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఆమె హృదయము చూడండి, అందరూ అసహించుకున్నారు, అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలి అన్న స్టేజ్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆమెను అమ్మ అని పిలిచి క్షమించి, ఇకను పాపం చేయకు అన్నప్పుడు ఆమె యొక్క హృదయము ఎంతగా ఆదరించబడిందో ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షమాపణ పొందుకున్న స్త్రీ ఆ సమయంలో తన హృదయాన్ని ఇలా దృఢపరుచుకుని ఉండొచ్చు, నేను ఇంత పాపం చేసినా దైవ కుమారుడు దేవుడు తన క్షమాగుణాన్ని నామే చూపించాడు కదా, ఇక ఈ పాపాన్ని, ఇక ఈ నా జీవితానికి ఇంకేం కావాలి, ఇక ఈ పాపాన్ని నేను కొనసాగించకూడదు, ఈ పాపం నేను చేయకూడదు అని తన హృదయము దేవుని క్షమాపణ చేత ఆదరించబడి ఏ విధంగా అయితే తన పాపం చేయాలని తన హృదయాన్ని దృఢపరుచుకుందో, దేవుడు ఎప్పుడైతే ఆమెను క్షమించి ఆదరించాడో వెంటనే ఆమె అనుకుని ఉండొచ్చు తన హృదయంలో, ఈ పాపం నేను ఏ పరిస్థితి వచ్చినా, నేను చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చినా, ఆకలితో అలమడించాల్సిన పరిస్థితి వచ్చినా కానీ నేను ఈ పాపం మాత్రము చేయకూడదు అని తన హృదయాన్ని దృఢపరుచుకుని
ఉంటుంది. ఖచ్చితంగా ఆమె తన హృదయాన్ని ఆ విధంగా దృఢపరుచుకునేది. ఈ సంవత్సరాలుగా ఆ పాప బానిస బ్రతుకులో బందీ అయిపోయి ఆ చెరలో చిక్కుకొని బయటికి రాలేకపోయిందో. ఇక్కడ అదే చెప్తున్నారు దేవుడు, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విముక్తి కలుగచేటుకు ఆయన వచ్చాను అని ఆయన తన నోటితో స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఈమె ఏ విధంగా అయితే సాతాను బంధకంలో బంధించబడి ఉందో, దేవుని క్షమాపణ చేత ఏ విధంగా అయితే పాపం చెయ్యాలి అని తన హృదయాన్ని, తన పరిస్థితిని బట్టో, తన ఏ స్థితిని బట్టి ఆమె ఆ పాపం చేయాలని, చంపేస్తారని తెలిసిన తన హృదయాన్ని దృఢపరుచుకుందో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి ఆమెను క్షమించి ప్రకటించాడు. వెంటనే ఉదయం ఇంకా పాపం చేయకూడదని దృఢపరుచుకుని ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పాపానికి బానిసై బందీ అయిపోయి చెరలో చిక్కుకుపోయిన ఆమె దేవుని ఒక్క క్షమాపణ చేత, దేవుని యొక్క ఒక్క క్షమాపణ మాట చేత తన జీవితాన్ని మార్చేసుకోగలిగింది. తన జీవితము ఆ చీకటిలోను, ఆ పాపములోను, ఆ సాతాను బంధకములో ఉన్న ఆమె విమోచింపబడింది. బందీ అయిపోయిన, చిక్కుకుపోయిన పరిస్థితుల్లో నుంచి విడుదల యేసుక్రీస్తు నామములో కలుగుతుంది. యేసుక్రీస్తు అందుకే పుట్టాడంట, పాపానికి బానిసైపోయిన వారిని, పాపము చేత, సాతాను చేత బంధింపబడిపోయిన వారిని విడిపించడానికి, విడుదల చేయడానికి ఆయన పుట్టాడంట. సాతాను బంధకములో చిక్కుకున్న వారిని, పాపములోను, శాపములోను, కీడులోను, రోగములోను, వివిధ వ్యసనాలలోనూ చిక్కుకుపోయి బయట పడలేక, తాళలేక అల్లాడిపోతున్న ప్రజలను విడిపించడానికే ఆయన పుట్టాడట. ఒక్క క్షమాపణ, దేవుని యొక్క ఒక్క క్షమాపణ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు కూడా దేవుడు ఈ క్రిస్మస్ రోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎందుకు పుట్టానంటే నీ పాపాలలో నుంచి నువ్వు బయట పడదాము అని అనుకుంటున్నా, నువ్వు బయట పడలేకపోతున్నా ఆ పాపము నుంచి, పాపము కాకపోయినా ఏ వ్యసనమైనా లేదా ఏ ఒక్క నీ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో, నువ్వు ఏ విధంగా బందీ చేయబడి ఉన్నావో, ఏ విధంగా చిక్కుకుపోయి ఉన్నావో, చుట్టూ నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నేను ప్రత్యేకంగా జీవించాలి అని నువ్వు అనుకుంటున్నప్పటికీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నిన్ను చుట్టుముట్టేసి, నిన్ను బందీగా చేసేసి, నిన్ను అదే పాపంలోనూ లేదా అదే శాప జీవితంలోనూ నిన్ను ముందుకు నడిపించేస్తున్నాయేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎందుకు పుట్టానంటే నేను నీ కోసమే పుట్టాను. నీవు సాతాను బంధకముల చేత నువ్వు బందీ అయిపోయి సాతాను చేత కానీ లేదా వివిధ పరిస్థితులను బట్టి, వివిధ వ్యసనాలను బట్టి, వివిధ పాపాలను బట్టి, వివిధ కీడులను బట్టి నువ్వు బందీ అయిపోయిన నిన్ను విడిపించడానికి, విముక్తిని కలుగజేయడానికి, వివిధ స్థితుల చుట్టూ నిన్ను చుట్టేసి నిన్ను చిక్కుల్లో పెట్టేసి ఉంచుతాయి కదా, ఆ చిక్కుల నుంచి నిన్ను విడిపించడానికే నేను పుట్టాను అని యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము అదే 61వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు ఆ లేఖనములను ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చదివి ఇవన్నీ కూడా ఈరోజు నెరవేరబడ్డాయి. అంటే నేను ఇందుకే పుట్టాను, ఈ కార్యములను నేను చేశాను అని ఆయనే తన నోటి ద్వారా స్వయంగా చెప్పారనమాట. మొట్టమొదటిగా ఆయన పుట్టింది మన పాపములకు విమోచన దయచేయడానికి. ఆయనే పరలోకానికి మార్గము కనుక ఆ మార్గాన్ని మనం అనుసరించాలని దేవుడు ఈ భూమి మీదకి జన్మించాడు. అంత మాత్రమే కాదు, సువర్తమానమును, రక్షణ సువార్తను ఈ భూమి మీద తానే స్వయంగా ప్రకటించాలని ఆయన ఈ భూమి మీద జన్మించాడట. 2 నలిగిపోయిన హృదయం గల వారిని విడిపించడానికి, అంధకారంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన జన్మించాడట. మరొకటి ఆయన జన్మించింది ఎందుకంటే యెహోవా హితవత్సరమును, యెహోవా ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికే ఆయన ఈ భూమి మీదకి జన్మించాడట. ఆయన స్వయంగా ఈ మాట చెప్పాడు, నేను ఇందుకే జన్మించాను అని. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుకుంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాడు అని ఆయనే ప్రభువే తన నోట స్వయంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటలను మనకి తెలియజేశారు. అంటే మన దేవుడు ఏంటి, తండ్రి ఏంటి, యేసుక్రీస్తు ప్రభు ఏంటి, కుమారుడు ఏంటి అని అనుకోవద్దు. మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రియేకత్వము కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడుగా మనకి తోడుగా ఉంటున్నారు. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే ప్రభు యొక్క ప్రతిదండన దినం గురించి ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారట. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు,
నేను దేవుడినై ఉన్నాను. అయినప్పటికీ మీకోసము, మీ పాపాల కోసం, మీ శాపాల కోసం, మీ కీడుల కోసం, దేవునితో మీకున్న అసమాధానాన్ని తొలగించడం కోసం నేను బలిగా, అర్పణగా అవ్వడానికి ఈ భూమి మీద పుట్టాను. నేను ఖచ్చితంగా మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చెల్లిస్తున్నాను. నేను మరణిస్తాను, మీకు నాలో నిత్య జీవం కలుగునట్లుగా నేను పునరుద్ధానుడినై తిరిగి లేస్తాను. లెగిసి పరలోకానికి అవుతాను. ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణం అయ్యానో, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టగా నా పరిశుద్ధాత్మను మీకు సదాకాలము తోడుగా ఉంచుతాను. అయితే ఒక్క దినమున నేను మరలా తిరిగి వస్తాను. అప్పుడు ప్రతి దండన ప్రతి వ్యక్తికి చేస్తాను. అంటే ప్రతి వ్యక్తి యొక్క క్రియలను బట్టి నేను తీర్పు తీరుస్తానని ప్రభువు తానే స్వయంగా చెప్తున్నాడు. ఈ విధంగా ఈ విషయాన్ని ప్రకటించడానికి ప్రభు అంటున్నాడు, నేను మొట్టమొదటిగా వచ్చింది మీకు రక్షణ సువార్తను, రక్షణ మార్గాన్ని తెలియపరచడం కోసం. మీ కొరకు నేను అర్పణగా మీ కొరకు రక్తం చిందించడం కోసం నేను మొట్టమొదటిసారి వచ్చాను. అయితే నేను మరొకసారి రాబోతున్నాను. అప్పుడు ప్రతి వాని క్రియలకు నేను తీర్పు తీరుస్తాను, ప్రతిఫలం ఇస్తాను అని చెప్పి ప్రకటించడానికి ఆయన ఈ భూమి మీద పుట్టాడట. కానీ ఎవరైతే నా నామం ముందు విశ్వాసం ఉంచుతాడో, మీకు ముందుగానే ఈ విషయాలు తెలియచేస్తున్నాను కాబట్టి, ఎవరైతే నా నామం మందు విశ్వాసం ఉంచుతారో వాడు తీర్పులోనికి రాడు. ఎవడైతే నేను ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి మరలా రాస్తున్నాను, ప్రతి వారికి ప్రతిఫలం చేయడానికి మరలాను. కానీ ఎవరైతే నా నామం మందు విశ్వాసం ఉంచుతాడో వాడు నేను తీర్చే తీర్పులోనికి రాడు అని దేవుడు ప్రకటించడానికి ఈ భూమి మీదకి వచ్చాడట. యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చేంత వరకు, రెండవ రాకడ సమీపించేంతటి వరకు మనకి రక్షణ సువార్త అనేది అనేక మంది ద్వారా అనేక విధాలుగా మనకి తెలియచేయబడుతుంది. నేను వచ్చి తీర్పు తీర్చే రోజు చాలా భయంకరమైందని దేవుడు చెప్తున్నాడు. నేను వచ్చే సమయానికి, నేను రెండవ రాకడలో వచ్చే సమయానికి ఎవరైతే మెలకువగా ఉండి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారు. మిగిలిన వారికి కఠినమైన తీర్పు నేను తీరుస్తాను అని చెప్పి దేవుడు ఈ భూమి మీద ప్రకటించడానికి ఆయన మానవుడిగా పుట్టాడట. మొహమాటం లేకుండా మొదట దేవుడు క్షమాపణను, తన కృపను, తన ప్రేమను పంచడానికి అయితే వచ్చారు. కానీ రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము దయచేసి కఠినమైన తీర్పును ఇస్తారు. అది యెహోవా ప్రతిదండన దినము అని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించడానికి ఈ భూమి మీద మానవుడిగా జన్మించాడు. ఆ కఠినమైన తీర్పు తెచ్చే సమయంలో క్షమాపణ పొందడానికి లేదా మారు మనసును పొందుకోవడానికి అవకాశం ఉండదు. ఆ దినము చాలా భయంకరమైన దినం. అది ఎవరు సహింపలేనిది, ఎవరు తాళలేనిది. ఈ విషయం గురించి అంటే నేను మొదట కరుణ, ప్రేమ, దయ, క్షమాపణను ప్రకటించడానికి మీకు చూపించాను ఇప్పుడు భూమి మీద పుట్టి. అయితే నేను రక్షణ సువార్తను అందిస్తున్నాను, మీకే రక్షణ మార్గాన్ని చూపించి నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. కానీ నేను మరలా ఒక దినం రాబోతున్నాను. నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారా పరుచుకోరా అనేది మీ ఇష్టం. కానీ నేను ఒక దినం రాబోతున్నాను. ఆ దినమున ప్రతి వానికి తీర్పు తీరుస్తాను. అది భయంకరమైన దినము, అది ఎవ్వరూ కూడా సహింపలేరు అని దేవుడు ఆ విషయాన్ని గూర్చి ప్రకటించడానికి ఈ భూమి మీద పుట్టాడట మానవుడిగా. అందుకే వాక్యం కూడా చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనములలో ఈ విధంగా చెప్తూ ఉంటుంది, నీ నవ్వు దుఃఖమునకు, నీ ఆనందము చింతకును మార్చుకునుడి అని రాయబడి ఉంటుంది. సంతోషంగా ఆనందంగా ఉండొద్దని అర్థం కాదు. రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉండొద్దు అని అర్థం. ఆ తర్వాత చూద్దాము, కొన్ని నెలలు పోయినాక, కొన్ని సంవత్సరాలు గడిచిన దాకా చూద్దాము, ప్రభు వచ్చే సమయానికి చూద్దాము. ఇప్పుడే ప్రభు రాకడ రాదులే, ఎప్పటి నుంచో ఈ విషయాన్ని వస్తారు, ప్రభు రాకడ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడే అప్పటి నుంచి రాలేదు, ఇప్పుడు కూడా రాదులే, ఎప్పుడు వస్తుందో తెలియదులే. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రభు రెండో రాకడ వస్తుంది అని చెప్తూనే ఉంటున్నారు. కానీ అది రావట్లేదు అని అనుకోవద్దు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. దేవదూతలకి కూడా, ప్రభు దగ్గర పరిచర్య చేస్తున్న దేవదూతలకి కూడా ఆ విషయం, ప్రభు రాకడ, రెండవ రాకడ ఎప్పుడు సంభవిస్తుందో అది వారికి కూడా తెలియదు. అందుకే రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు.
అందుకే ఇప్పుడు మనం సంతోషంగా ఉందాములే, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాంలే, ఇప్పుడే రాదు ఆయన రాకడ ఇప్పుడే రాదు కదా అని చెప్పి ఎంజాయ్ చేద్దాంలే, మన టైం వేస్ట్ చేసుకుందాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, లేదా వచ్చే సమయానికి చూద్దాంలే అని అనుకోవద్దు. నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రక్షణ గూర్చే నీ నవ్వును దుఃఖముకు మార్చుకో, నీ ఆనందాన్ని చింతకు మార్చుకో అని చెప్తుంది. కానీ భౌతికముగా నువ్వు దుఃఖపడు, ఏడుస్తూనే ఉండు అని లేఖనం చెప్పట్లేదు. లేఖనం చెప్తుంది ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తుంది. కానీ ఇక్కడ చెప్పిన నవ్వును దుఃఖంగా మార్చుకోని చెప్పడానికి అర్థం ఏంటి అంటే, నీవు నీ టైంని వృధా పరుచుకుంటూ, నీ సుఖభోగాలని నువ్వు అనుభవిస్తూ సంతోషిస్తూ, నీ సమయాన్ని వృధా పరుస్తూ అనవసరంగా రక్షణను నిర్లక్ష్యం పెట్టవద్దు. ఆ రక్షణ గూర్చే నీ నవ్వును దుఃఖానిగా మార్చుకొని వాక్యం చెప్తుంది. ఏ విషయంలో నవ్వొద్దు, దుఃఖపడండి అంటుందంటే, నీ పాపాల విషయమే, నువ్వు చేసిన నీకు తెలిసి నీకు తెలియక నువ్వు చేసిన పాపాల విషయమై నీ నవ్వును దుఃఖమునకు మార్చుకొని మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణను స్వీకరించండి అని వాక్యం చెప్తుంది. అయితే చాలామంది ఏమంటారు అంటే, చాలామంది ఈ రోజులు ఏంటంటే తాము పాపం చేస్తారు కానీ అది పాపం అని ఒప్పుకోరు. కొంతమంది పాపం చేస్తారు, అది ఎలా సమర్థించుకుంటారంటే, ఏదో అయిపోయింది కదా, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు చేసిన ప్రతి పాపానికి లేదా ప్రతి చెడు క్రియకు మంచి క్రియకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది జ్ఞాపకంలో ఉంచుకో. అయితే నువ్వు రక్షణ పొందాలి అంటే, దేవుని యొద్దకు చేరాలి అంటే, నువ్వు ఖచ్చితంగా నీ పాపములకు క్షమాపణ కలిగి ఉండాలి. ఆ పాపములను క్షమించగలిగిన శక్తి ఒకే ఒక్క నామము, అది యేసుక్రీస్తు నామము. ఒకే ఒక్క మార్గము, నీ పాపములను క్షమించగలిగిన వ్యక్తి ఒకే ఒకరు, అది యేసుక్రీస్తు ప్రభువైన నరుడు. ఆయన ద్వారా మాత్రమే, ఆయన చెల్లించిన పరిశుద్ధ శిలువ రక్తము ద్వారానే నీకు రక్షణ, పాపములకు విమోచన కలుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయిపోయింది అని చెప్పి గతాన్ని మర్చిపోయి వారి హృదయంలో ఆ గతమైన వేదన, ఆ గతము కలిగించిన గాయాలను, నొప్పులను, వేదనను మనసులోనే పెట్టుకొని పైకి ఏదో జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపొంది నిజముగా నీ పాపములకు దేవుని యొద్ద క్షమాపణ పొందుకున్నావని విశ్వసిస్తావో, అప్పుడు నీకు నిజమైన ఓదార్పు, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం కలుగుతుంది. నీ హృదయంలో యొక్క బాధట ముఖం మీద తేటగా తెలిసిపోతుందట. నీవు ఒక మనిషి యొక్క నవ్వును చూసి ముఖాన్ని బట్టి అతని హృదయము ఎలా ఉంది అని మనం చెప్పవచ్చు. నీ హృదయం నిండా, నీ నోటి నిండా నిజమైన ఓదార్పు, సంతోషము, ఆనందము ఉండాలంటే నీవు ఖచ్చితంగా నీ పాపములకు పశ్చాత్తాపపడి మారు మనసు పొందే రక్షణను అంగీకరించాలి. ఇట్టి ఓదార్పును దయచేయడానికినంట పరలోకము నుంచి ప్రభు మానవుడికి భూమి మీద జన్మించాడు. ఆయన మన కోసం భూమి మీద పుట్టి శిలువ యాగం చేయకపోయింటే, మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించకపోయింటే నిజముగా మనకి ఓదార్పు లేదు. ఈ రోజుల్లో మీరు ఏ క్రైస్తవునైనా మీరు కదిలించి చూడండి, అడిగి చూడండి, దేవుని యొక్క క్షమాపణ వలనే తన జీవితం మార్చుకొని ఉన్నానని, దేవుని యొక్క క్షమాపణ కలగడం వలనే, దేవుని రక్తములు తన పాపములకు విమోచన కలగడం వలనే తాను మనశ్శాంతిగా జీవిస్తున్నానని, ఆయన రక్తంలో తన ప్రతి పాపమును కొట్టివేసుకొని ఆయన చూపించిన మార్గంలో నిజమైన సంతోషాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నానని ప్రతి క్రైస్తవుడు తన నోటితో ఒప్పుకుంటాడు. అది మీరే స్వయంగా వినాలంటే ఒక్కసారి ఒక క్రైస్తవుడినైనా కదిపి చూడండి. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ, నిజమైన ఓదార్పు, నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ, నిజమైన ధైర్యము నీకెక్కడ కలుగుతుందంటే శిలువ యొద్దనే కలుగుతుంది. యేసుక్రీస్తు మానవాళిపై కలిగి ఉన్న ప్రేమ ఎంతో విలువైనది, వెలకట్టలేనిది. ప్రభు మనపై చూపించిన ప్రేమ ఎంతో విలువైన వ్యక్తిగా మనల్ని మార్చగలిగింది యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రేమ. అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉంటుంది. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ వచనము పూర్తిగా నెరవేరబడలేదు.
ఆయన మన కొరకు పుట్టింది మన కోసం ఆయన రక్తాన్ని చిందించడానికి, పరలోకానికి మనకి మార్గం చూపించడానికి, మనకి సువార్తని ప్రకటించడానికి, బంధించబడిన వారిని, చిక్కులలో సాతాను బంధకములోను పాపపు బంధకములలోనూ ఉన్నవారిని విడిపించడానికి, ఓదార్చడానికి, దేవుని యొక్క తీర్పును గురించి ప్రకటించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీద మానవుడిగా జన్మించాడు. అయితే ఇంకొక వచనం ఇక్కడ రాయబడి ఉంటుంది, సియోనులో ఉన్న వారికి ఉల్లాస వస్త్రములను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తానన్న వాక్య లేఖనము అయితే ఈ వాక్య లేఖనం అయితే సంపూర్తిగా నెరవేరబడలేదు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయం ప్రకారముగా ఈ వచనం యొక్క నెరవేర్పు ఇజ్రాయేల్ జనాంగమును గూర్చినది, యూదా జనాంగమును గూర్చినది. యూదా అంటే ఈ యొక్క వచనమును మనం ఆత్మీయంగా ధ్యానిస్తే సియోను కోసం, అంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఉండే ఆ సియోను నగరి కోసం యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తానని ప్రభు చెప్తాడు. అంటే మనము ఈ భూమి ఆకాశము గ్రహించిపోయి కొత్త భూ ఆకాశములు దేవుని సృష్టించడమే కాకుండా ఆయన నామమందు విశ్వాసం ఉంచి మృతి పొందిన లేదా బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో యుగ యుగాలు జీవిస్తారు. అయితే ఎవరైతే సియోనులో అనగా యేసుక్రీస్తు ప్రభుతో యుగ యుగాలు నివసించే ఆ సియోను నగరి కోసం ఎప్పటికప్పుడు చేసే పాపాలను లేదా చేసిన పాపాలను ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ఒప్పుకొనుచు, దేవుని దగ్గర ఎప్పటికప్పుడు తనను తాను సరి చేసుకుంటూ, చూడండి అందుకు ఉదాహరణ దావీదు ఎప్పుడు తన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా ఉంచుకున్నాడట. దావీదు ఒక చోట రాస్తాడు కీర్తనలో, నేను పడక మీద ఉండగా దేవా నీవు నన్ను పరిశీలించితివి కదా, ఏ దురాలోచన కూడా నాలో నీకు కానరాలేదు కదా అని చెప్పి దావీదు దేవుణ్ణి స్వయంగా అడుగుతాడు. అంటే దేవుని ఎదుట దావీదు అంత ధైర్యంగా మాట్లాడగలగడానికి గల కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు తన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగాను పరిశుద్ధంగాను జాగ్రత్తగాను కాపాడుకుంటున్నాడు అనమాట. అలాగా దావీదు వలె ఎవరైతే దేవుని ఎదుట ఎప్పటికప్పుడు తనను తాను యథార్థంగాను జాగ్రత్తగాను పరిశుద్ధంగాను కాపాడుకుంటూ దేవుని యొక్క సియోను నగరిలో ఆయనతో కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆ రాజ్యంలో దేవునితో ఉండాలని, ఈ భూమి మీద దేవుని చెప్పిన మార్గంలో జీవించడానికి, దేవుడు మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు, వేదనలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే అది ఇరుకు మార్గం అని ప్రభువే తానే స్వయంగా చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుతో యుగ యుగాలు జీవించాలని కోరిక కలిగిన వారు ఎంత కష్టము ఈ భూమి మీద అందుకు కలిగినప్పటికీ కూడా దేవుని కోసము, దేవుని ఎదుట ఎలాంటి పాపమునకు ఒడికట్టకుండా సమస్త పరిస్థితులను తాలుకుంటూ సహిస్తూ ఎవరైతే సియోను నగరులో యుగ యుగములు దేవునితో ఉండే ఆ నిత్య రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారికట ఒకరోజు ఉల్లాస వస్త్రములను దేవుడు ధరింపజేస్తాడట. సియోనులో ఉన్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తారని చెప్పిన వాక్య లేఖనం ప్రకారంగా దేవుడి కోసము నువ్వు ఇక్కడ ఈ భూమి మీద ఒకవేళ దేవుడి కోసం దేవుడిని నమ్ముకుంటే ఎన్నో కష్టాలు వస్తాయండి, ఎన్నో ఇబ్బందులు వస్తాయండి, ఇరుకులు వస్తాయండి, ఎన్నో మానేసుకోవాలండి, ఎంతో ఇదిగా జీవించాలండి అని అంటూ ఉంటారు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎంతో శ్రమ పొంది ఈ భూమి మీద శ్రమలు పొందిన నీవు కొంతకాలమే, నువ్వు బతికే ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలే నీకు ఒకవేళ దేవుని కోసం జీవిస్తున్న మార్గంలో కొన్ని ఇరుకులు ఇబ్బందులు కలగచ్చు. కానీ దేవునితో నువ్వు యుగ యుగాలు ఉంటావని జ్ఞాపకం చేసుకో. ఆ యుగ యుగాలు నువ్వు దేవునితో నివసిస్తున్నప్పుడు నువ్వు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతిగా దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. నీవు ఈ భూమి మీద దేవుని నామం పేరిట పొందిన ప్రతి శ్రమకు నీకు తీసివేసి ఉల్లాస వస్త్రములను నీకు ధరింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని దేవుడు ప్రకటించడానికంట తానే స్వయంగా భూమి మీదకి మానవుడిగా వచ్చాడట. వాస్తవానికి ఉల్లాస వస్త్రము ధరించుకోవడానికి నీవు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించవలసి ఉంది. నీ పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట నిన్ను నువ్వు సరిచేసుకొని ఆయన రక్తము ద్వారా నువ్వు పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్షణని అంగీకరించి ఆయనను నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించవలసి ఉంది. నువ్వు ఇప్పుడే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలని నువ్వు పూనుకుంటే లేదా విశ్వసిస్తే లేదా స్థిరపరచుకుంటే నీ హృదయాన్ని, ఆ ఉల్లాస వస్త్రమును ఇప్పుడే దేవుని నీకు ధరింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు.
అందుకే ఆయన ఈ భూమి మీద మానవుడిగా జన్మించాడని, పాప బానిస బ్రతుకుతో భారభరితమైపోయిన నీ ఆత్మకు ప్రతిగా నీకు ఉల్లాస వస్త్రములు లేదా స్తుతి వస్త్రములు ధరింపజేయాలని దేవుడు ఈ భూమి మీద పుట్టాడు. చూడండి, మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తెలుసో తెలియకో ఏదో చేయకూడనిది చేసామనుకోండి, లేదా ఇలా ఒక వ్యక్తికి అన్యాయం చేయడం తప్పు, అది మనందరికీ తెలుసు. కానీ అది తెలుసో తెలియకో నువ్వు అన్యాయాన్ని చేసేసావు. అయితే చూడండి, మనం అది ఎవరికీ తెలియకపోయినప్పటికీ, ఏ మనుషుడు దాన్ని చూడనప్పటికీ కూడా మనలో ఉన్న ఆత్మ ఆ విషయం గురించి నలిగిపోతుంది. మన హృదయము, మన మనస్సు, మనలో ఉన్న ఆత్మ మన హృదయాన్ని, మనసుని ఏం చేస్తుందంటే భారభరితం చేసేస్తుంది. నా హృదయం చాలా బరువుగా ఉంది, నా మనసు అంతా చాలా బరువుగా ఉంది, తేలికగా లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మీరు అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. అలాగే ఎలా వస్తుందంటే, చేయకూడని పనులు చేసినప్పుడు, దేవునికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు మన ఆత్మ మనకి చెప్తుంది. మన ఆత్మ భారభరితమైపోయి మన హృదయాన్ని, మనసుని భారభరితం చేసేస్తుంది, బరువెక్కిచ్చేస్తుంది. కానీ అలాంటి వారికి, అలాంటి మార్గములకున్న ఈ మనిషి స్వభావం ఏంటి అంటే, మన బలహీనత ఏంటి అంటే, ఏదైతే చేయొద్దు అని అనుకుంటామో అదే చేయడానికి ఇష్టపడిపోయే బలహీనమైన శరీరం కలిగిన వారం మనం. అలాగా మనము ఏదైనా చేయకూడని పనులు చేసి మనం భారభరితమైన ఆత్మని కలిగి మనం నలిగిపోకుండా మనము దేవుని యొక్క మార్గంలోకి వచ్చినట్లయితే, దేవుడే తన ఆత్మ ద్వారా స్వయంగా మనకి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ మనల్ని ధైర్యపరుస్తూ మన హృదయాన్ని నిశ్చలంగా, స్థిరంగా ఉంచుతూ మనల్ని ముందుకు నడిపిస్తాడట. అలాంటి వారిని, అలాంటి బలహీనమైన వారిని, భారభరితమైన ఆత్మతో బాధపడుతున్న వారినట విడిపించి వారికి స్తుతి వస్త్రమును ధరింపజేయడానికి దేవుడు ఈ భూమి మీద పుట్టాడట. ఇప్పుడు చూడండి, మన మనసు కానీ, మన హృదయం కానీ, మనము హ్యాపీగా ఉంటే, మన మనసు, మన హృదయము ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే ఏంటంటే చాలా సంతోషంగా దేవుని స్తుతిస్తాము, చాలా సంతోషంగా దేవుని ఆరాధిస్తాం. మన హృదయంలో ఏదైనా బాధ ఉన్నా, వేదన ఉన్నా, మనసులో ఏదైనా వెళుతున్నా మనను మనస్ఫూర్తిగా దేవుని స్తుతించలేము, ఆరాధించలేము. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న భారభరితమైన పరిస్థితి అంతటిని, నీ హృదయ భారాన్ని, నీ ఆత్మ భారాన్ని నేను తీసివేసి నన్ను హృదయపూర్వకంగా స్తుతించే విధముగా, లేదా పూర్తి సంపూర్ణమైన ఆనందాన్ని నీకు కలిగజేసే విధముగా నేను నిన్ను మార్చడం కోసమే, అట్టి సహాయాన్ని నీకు చేయడం కోసమే నేను ఈ భూమి మీద జన్మించాను మానవుడిగా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఎందుకు ఈ మాట ఎలా చెప్పగలవు నువ్వు అంటే, దేవుడట మన బలహీనతలను కూడా తెలిసిన వాడట. మన బలహీనతలు ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే స్వయంగా దేవుని యొద్ద మన తరపున మూలుగులతో, వచింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షమున దేవుని దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన మన కొరకు చేస్తున్నారట. మన బలహీనతలు కూడా దేవుడికి ఖచ్చితంగా తెలుసు. నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని బలహీనతలు, ఎవ్వరికీ చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకోలేని భారభరితమైన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. ఖచ్చితంగా దేవుడి నీ హృదయాన్ని ఆదరించి, నీ హృదయానికి, నీ మనసుకు, నీ ఆత్మకు ఆయన ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని, లేదా ప్రశాంత వాతావరణాన్ని నీలో కలుగజేయగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభు. కొంతమందిని చూడండి, వారికి ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఎంతమంది చుట్టూ సేవ చేసే వాళ్ళు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, కొందరు చూడండి ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని హృదయ భారము వారిని శోధిస్తూ ఉంటుంది, వారిని బాధ పెడుతూ ఉంటుంది. ఏది ఉన్నా వారికి సంతృప్తి అనేది ఉండదు. ఏదో తెలియని ఒక భారభరితమైన హృదయంతో వారు బాధపడుతూ ఉంటారు. మీరు కాదంటారా? మన మనసును, మన హృదయమును మనము అదుపు చేసుకోగలిగిన శక్తి ఏ మానవుడికి లేదు. ప్రతి మానవుడు మనసు ఏం చెప్తుందో, హృదయం ఏం చెప్తుందో దాని వెనకాలే పరుగులేడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నీ మనస్సును నువ్వు భారభరితమైన హృదయముతో, మనస్సుతో, ఆత్మతో బాధపడుతున్నప్పుడు నీ హృదయ భారం అంతటి నుంచి విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మీద నీ మనస్సును ఆంచుకోవాలి. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అప్పుడు నీ హృదయాన్ని, నీ మనస్సును నీవు ఆధీనంలో ఉంచుకోగలుగుతావు. అప్పుడు నీ మనస్సు, నీ హృదయము కూడా నువ్వు చెప్పిన మాట వినేటట్టుగా దేవుడు అట్టి ఆత్మశక్తిని నీకు దయచేస్తాడు.
నీ భారభరితమైన ఏదో తెలియని లోటుతో బాధపడిపోయే నీ హృదయాన్ని దేవుణ్ణి స్తుతించే హృదయముగా, నువ్వు సంతోషించే దేవుణ్ణి స్తుతించేవాడివిగా, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, నీవు ఒంటరిగా ఉన్నా కూడా సంతోషముతో, వెయ్యి రెట్ల మనశ్శాంతితో, వెయ్యి రెట్ల ఆనందముతో జీవించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఇందుకే యేసుక్రీస్తు ప్రభు మానవుడికి ఈ భూమి మీద జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఈ యేసుక్రీస్తు పుట్టుక వెనుక ఉన్న కారణాలు, ఆయన ఈ భూమి మీద పుట్టడానికి ఇష్టపడడానికి గల కారణాలు ఇవి. ఈ వాక్యం గురించి చిన్న ప్రార్థన. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన ప్రభా, నీవు మా కోసము ప్రభా నీ సమస్త మహిమను విడిచిపెట్టి, నీ సమస్త మహిమను, నీ సింహాసనమును విడిచిపెట్టి, ఇదిగో మానవ రూపుగా ఈ భూమి మీద జన్మించడానికి నువ్వు ఇష్టపడినందుకే నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు మరణం పొందినంతగా నీవు తగ్గించుకున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము లేనివాడవు, నీ నోట ఏ కపటం లేనప్పటికీ కూడా ప్రభా, పాపినైన నేను ప్రభా పాప క్షమాపణ పొందుకోవాలని, పాపినైన నేను రక్షణను అయా స్వీకరించాలని ప్రభా, నీ పరిశుద్ధ శిలువ రక్తం ద్వారానే నాకు పాప విమోచన కలుగుతుంది. కాబట్టి ప్రభా, ఈ భూమి మీద పుట్టి నా కోసము తండ్రి నీవు శిలువలో ప్రభా ప్రాణము పెట్టి నా కొరకు నీవు చిందించడం, ఈ అమూల్యమైన శిలువ రక్తం కొరకే మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా. ఈ వాక్యం వింటున్న మా కుటుంబాలలో ఎవరైతే ప్రభా ఇంకనూ రక్షణను అంగీకరించలేదు, నీ రక్తంలో మా పాపములను కడుగుకొనలేదో తండ్రి, మాలో మారు మనసును మీరే కలుగచేయండి అయ్యా. మాలో మా పాపములను ఒప్పించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది ప్రభా. మీరే మాలో మారు మనసును కలుగజేసి మా పాపమును మేము ఒప్పుకొని, మీ రక్తంలో మా ప్రతి పాపమునకు ప్రభా విమోచనం ఉన్నది గనక మా ప్రతి పాపమును మీ రక్తంలో కడిగి వేసుకొని, మిమ్మల్ని మేము స్వంత రక్షకుడిగా అంగీకరించి స్వీకరించి ప్రభా మా జీవితాన్ని మార్చుకొని ప్రభా, ఇక మీదట నువ్వు చూపించిన మార్గంలో జీవించి, నీ వచ్చే దినము వరకు, నీ రాకడ సమీపించే వరకు, లేదా మేము నీ యొద్దకు చేరే అంతటి వరకు కూడా నీ మీదే ఆశ నిరీక్షణ పెట్టుకొని జీవించే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలలో రక్షణ లేని వారికి దేవుడు తన రక్షణను దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.